నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం। ముంబై నడిబొడ్డున రాత్రి వేళ ఏం జరిగింది? टैक्सी ఎక్కిన ఓ మహిళ డ్రైవర్ కు నరకం చూపించిందా? हेलो दोस्तों, जैसा कि आप लोग देख सकते हैं, ये मैडम ने मेरे को बुकिंग किया था, ओला को बुक किया था रिक्शे और मुलुंड से अरौली के लिए। तो आप लोग देख सकते हैं ये किस हालत में है। इतना ज़्यादा ड्रिंक किया हुआ है ना भाई साहब। इसके पास ना दो दो मोबाइल है और एक सोने की चेन भी पहना है। देख सकते हैं आप लोग, अगर ये कहीं भी गिरा देती तो रिक्शे वाले के ऊपर आता कि भाई साहब रिक्शे वाले ने चुरा लिया होगा, निकाल लिया होगा कुछ भी। अभी देख सकते हैं आप लोग किस हालत में है। मेरे को 2 मिनट भी नहीं हुआ इसको बिठा के और ये इतना ज़्यादा बेहोश ऐसा हो गई। और आप लोग ज़रा ध्यान दें, ऐसे लोग कस्टमर को बिठाए नहीं, क्योंकि हमने जाना नहीं है, ऐसी है नहीं तो नहीं बिठा। అవును, ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక సంచలన వీడియో ఐటీ హబ్స్ నుంచి మెట్రో సిటీస్ వరకు ఒకే ఒక చర్చ। మద్యం మత్తులో మహిళ ప్రాణ భయంతో ఓలా డ్రైవర్। కస్టమరే దేవుడు అంటారు, కానీ ఆ దేవుడే మత్తులో తూలుతూ డ్రైవర్ సీట్ వెనకాల కూర్చొని రచ్చరంబోల చేస్తే పరిస్థితి ఏంటి? ముంబైలో ఓలా క్యాబ్ ఎక్కిన ఒక మహిళా ప్యాసింజర్ ఫుల్ గా మద్యం సేవించి చేసిన హంగామా అంతా ఇంత కాదు। ఆ విజువల్స్ చూస్తే మీరే షాక్ అవుతారు। డ్రైవర్ ప్రాణభయంతో వణికిపోయాడు। అందుకే ఆఖరికి తనే కెమెరా తీసి ఆ మహిళను వీడియో తీయాల్సి వచ్చింది। డ్రైవర్ల ఆవేదన ఏంటి? వాళ్ళ సేఫ్టీకి గ్యారంటీ ఎవరిస్తారు? ఆ డ్రైవర్ కన్నీళ్లతో ఆవేదనతో తోటి డ్రైవర్లకు ఏం విజ్ఞప్తి చేశాడో తెలుసా? భయ్యా, దండం పెడతా, మద్యం మత్తులో ఉన్న ప్యాసింజర్లను అస్సలు కార్లో ఎక్కించుకోకండి। మన బతుకులకు భద్రత లేదు, మన ప్రాణాలకు గ్యారంటీ లేదు। ఇది ఆ డ్రైవర్ చెబుతున్న పచ్చి నిజం। రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే క్యాబ్ డ్రైవర్ల జీవితాలు ఇంత దారుణంగా ఉన్నాయా? ఒకవేళ మత్తులో ఉన్న మహిళ ప్రయాణికురాలు ఏదైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి? అతని కుటుంబం ఏమైపోవాలి? ఇప్పుడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీకి తెరలేపింది। అర్ధరాత్రి వేళ మద్య మత్తులో ఉన్న మహిళను డ్రైవర్లు రిజెక్ట్ చేస్తే మహిళల భద్రత అంటూ కొందరు అరుస్తారు। ఒకవేళ కార్లలో ఎక్కించుకుంటే డ్రైవర్ల భద్రతకు భంగం కలిగితే దానికి బాధ్యులు ఎవరు? ఓలా, ఉబర్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి? మహిళల రక్షణ ఎంత ముఖ్యమో కష్టపడి బతికే డ్రైవర్ల రక్షణ కూడా అంతే ముఖ్యం కదా। ఒక మహిళ మద్యం మత్తులో ఉంటే డ్రైవర్ వీడియో తీయడం తప్ప, లేక తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం తను డిజిటల్ సాక్ష్యం సేకరించడం కరెక్టా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ।